ఈరోజు మనం వినబోయే సందేశం యొక్క ముఖ్య అంశం ఏంటంటే, రేపటిని గూర్చి ఈరోజే జాగ్రత్త తీసుకో. చాలామంది ఈ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు రకరకాలుగా కాంట్రవర్సీగా ఈ విషయాన్ని గురించి మాట్లాడతారు. మిమ్మల్ని నేను అడిగే మాట ఏంటంటే, వాక్యం చెప్పే ముందు క్రైస్తవుడు రేపటిని గూర్చి ఈరోజు ఆలోచించాలా, ఆలోచించకూడదా? సౌండ్ పెంచి చెప్పాలా? యేసుప్రభు ఏమన్నారు? రేపటిని గూర్చి. ఈ రెండిట్లో ఏది కరెక్టో? ఏమా నందిగామా చెప్పండి. రేపటిని గూర్చి ఈరోజు ఆలోచించాలా, ఆలోచించకూడదా? యేసు ప్రభు వారు ఏమన్నారు? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? అది రెండు కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే, రేపటిని గూర్చి చింతించొద్దు అన్నారు కానీ ఆలోచించొద్దు అనలేదు. చింత వేరు, ఆలోచన వేరు. క్రైస్తవులుగా, యేసయ్య పిల్లలుగా భూమి మీద ఏ విషయాన్ని గురించి కూడా మనం చింతపడాల్సిన అగత్యం, అవసరం లేదు. ఎందుకు మనం చింతపడకూడదంటే, మనల్ని గూర్చి చింతించే దేవుడు మనకున్నాడు. ఆయన ఉన్నాడని ఆ ఒక్క ధైర్యంతో మన గుండెల్లో ఎంత చింత ఉన్నా ఆ చింత యావత్తు దేవుని మీద వేసి మనం నిశ్చింతగా దేవుని సన్నిధిలో బ్రతికేవారిగా ఉందుముగాక. ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే, యేసయ్య తన పిల్లలైన మనకు ఏదైనా ఇవ్వాలి అంటే మనం ఎంత నిశ్చింతగా బ్రతుకుతున్నామో దాన్ని దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు? మనం ఎంత నిశ్చింతగా బ్రతుకుతున్నామో. నా ప్రతి పరిస్థితిలో నాకు దేవుడు ఉన్నాడు, నన్ను గూర్చి ఆలోచించే దేవుడు నాకున్నాడు, నన్ను గూర్చి విచారించే దేవుడు నాకున్నాడని ఎవరి హృదయము దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడటం ప్రారంభిస్తాడు. బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎవరా మనిషి? దేవుడు మనకి ఏదన్నా ఇవ్వాలంటే దేవుడు ఎవరికి ఇస్తాడంటే నిద్రపోయే వాళ్ళకి ఇస్తాడంట. అట్లాగని ఈ వాక్యం వింటా ఇప్పుడు సడన్గా నిద్రపోయారు గాక అంటే, నిద్రపోవటం అంటే దానికి అర్థం ఏంటంటే, నిశ్చింతగా దేవుడు నాకున్నాడనే ఆ నిర్భయంతో ఎవరు దేవుని మీద ఆనుకొని నిశ్చింతగా బ్రతుకుతారో అలాంటి వారు నిద్రపోవుచుండగా దేవుడు వారికి అనుగ్రహించుచున్నాడు. యేసు ప్రభు వారు అంటారు కదా, ఎందుకు మీరు చింతిస్తారు? ఎందుకు పదే పదే చింతించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు? మీరు చింతించటం వలన సాధించగలిగేది ఏంటి? ప్రభువారు అంటారు, మూరెడు జానడు చేయలేరు, జానెడు మూరుడు చేయలేరు, మూరుడు బారడు చేయలేరు, బారెడు మూరుడు చేయలేరు. మీరు చింతించటం వలన ఉపయోగం ఏమీ లేదు. చింతించటం వలన వచ్చేది ఏంటంటే, చక్కటి ఆరోగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ చింత వల్ల లేనిపోయిన అనారోగ్యాలు, షుగర్లు, బీపీలు, లేనిపోయిన అనారోగ్యాలకు మనం గురైపోతూ ఉంటాం. ఒక భక్తుడు అంటాడు, చితి చనిపోయిన మనిషిని కాలిస్తే గుండెల్లో ఉన్న చింతట బ్రతికున్న మనిషినే కాల్చుకొని తింటుందట. చితి మంటలు చనిపోయిన మనిషిని కాలుస్తాయి, కానీ గుండెల్లో ఉన్న చింత మనిషి బ్రతికుండగానే అరికాలు నుంచి నడినెత్తి వరకు శరీరం అంతటిని కాల్చేస్తుంది దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకని ప్రభు పిల్లలుగా మనలను గూర్చి చింతించే దేవుడు మనకున్నాడు గనుక దేనిని గూర్చి మనం చింతపడకుండా దేవుని సన్నిధిలో నిర్భయంగా బ్రతుకుదుముగాక. ఎంత నిర్భయంగా బ్రతకాలంటే చూడండి, ఈ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు ఎప్పుడైనా నా వైపు చూడండి, గడ్డం కింద చేయి పెట్టుకొని, ఈ ఇంటి అది ఎట్టగట్టాలరా బాబు, ఈ రూరు ఏంటి ఎట్టగట్టాలరా, ఈ స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, ఈ కరెంటు బిల్లు ఎట్లా కట్టాలని ఎప్పుడైనా
కనీసం ఒక్క నిమిషమైనా వాళ్ళు ఆలోచించినట్లుగా మీరు చూసారా? ఎందుకు? ఇప్పుడు కరెంటు బిల్లు వచ్చింది అనుకోండి అమ్మా, కరెంటు బిల్లు 5,000 రూపాయలు. ఆ కరెంటు బిల్లు మన పిల్లోడి చేతికి ఇయటంతో పరిగెత్తుకుంటా మమ్మీ కరెంటు బిల్లు అని తీసుకొచ్చేస్తాడు. ఏదో మనీ ఆర్డర్ వచ్చినట్లుగా, ఏదో పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ వచ్చినట్లుగా 5,000 రూపాయల కరెంటు బిల్లు కూడా పరిగెత్తుకుంటా సంతోషంగా. అయ్యో ఈ 5,000 రూపాయల కరెంటు బిల్లు ఎట్లా ఆలోచించడం? ఎందుకంటే మా కుటుంబం అంతటిని గురించి విచారించే తండ్రి మాకున్నాడు గనక, తల్లి మాకున్నది గనక ఆ బిడ్డ తన చింతా యావత్తు ఎవరి మీద వేస్తాడు? నేను ఎప్పుడు చెప్తా కదా, నిన్ను కన్న తండ్రి కంటే నీవు ఆరాధించే దేవుడు శ్రేష్ఠుడు. నిన్ను కన్న తల్లి కంటే నీవు సేవించే దేవుడు శ్రేష్ఠుడు. ఏ వయసులో నీకు వివాహం చేయాలి, ఎలాంటి మంచి జీవిత భాగస్వామిని నీకు అనుగ్రహించాలి, ఎలాంటి ఉద్యోగంలో నేను స్థిరపరచాలి, రేపు నీ భవిష్యత్తుని ఎట్లా చేయాలని మనలను గూర్చి చింతించే దేవుడు మనకున్నాడు గనుక మనం దేనిని గూర్చి చింతపడకుండా దేవుని సన్నిధిలో నిశ్చింతగా బ్రతుకుదుముగాక. అయితే చింతపడొద్దు కానీ ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించి రేపు భవిష్యత్తును గూర్చి ఈరోజే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాల పాటు సమృద్ధి అయిన పంట పండింది. ఎలా పండింది పంట? వెంటనే ఫరో అడుగుతాడు, అయ్యా మరి ఏం చేయాలి? రాబోయే 7 సంవత్సరాలు కరువు కాలం అని చెప్తున్నారు కదా, ఈ సమృద్ధిగా పంట పండే ఈ కాలంలో ఏం చేయాలి? యోసేపుని అడిగితే, ఏమి లేదు రాజా, సమృద్ధిగా పంట పండే కాలంలో గిడ్డంగులను కట్టించి, అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI వాళ్ళు గొడౌన్స్ కడతారు కదా, అలాంటి గొడౌన్స్ కట్టించి పంట పండే కాలంలో ధాన్యాన్ని సమకూర్చి గిడ్డంగుల్లో వాటిని దాచిపెట్టండి. ఈ 7 సంవత్సరాలు పండిన సమృద్ధి అయిన పంట గిడ్డంగుల్లో భద్రపరచండి. భద్రపరిచిన తర్వాత రాబోయే 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుంది కదా, కరువు కాలములో పోషించబడటానికి చెప్పండి, దాచిపెట్టబడిన ఈ ధాన్యం పనికొస్తుంది అని చెప్తే, అద్భుతం ఏంటంటే సమృద్ధిగా పంట పండిన కాలంలో ధాన్యాన్ని చక్కగా దాచిపెట్టిన తర్వాత కరువు కాలం వస్తే ప్రపంచమంతటికి కరువు వచ్చింది, కానీ ఐగుప్తులో మాత్రం సమృద్ధి ఉంది. ప్రపంచంలో ఎక్కడెక్కడ ప్రజలు ధాన్యం కోసం ఎక్కడికి పరిగెత్తుకుంటా వచ్చారు? కనాను నుండి ఐగుప్తు దేశానికి పరిగెత్తుకుంటా వచ్చారు. ఎందుకో చెప్పమంటారా? కరువు కాలములో దేశాలన్నీ క్షీణించిపోతే కరువు కాలంలో బహుగా ఆశీర్వదించబడిన ఒకే ఒక్క దేశం ఐగుప్తు దేశం. ఎందుకో చెప్పమంటారా? సమృద్ధి కాలంలో వాళ్ళు జాగ్రత్త తీసుకొని రేపటిని గూర్చి ఆలోచించి ఈరోజే వాళ్ళు జాగ్రత్త తీసుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ, ప్రతి మనుషుడు కూడా తన బ్రతుకులో డబ్బు చక్కగా తనకు వచ్చేటప్పుడు, మంచి జీతం మంచి ఆదాయం వచ్చేటప్పుడు పొదుపు చేయటం నేర్చుకోవాలి. ఏం చేయటం నేర్చుకోవాలి? పొదుపు నీకు లేకపోతే రేపు నీ బ్రతుకు అదుపు తప్పేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు ఏమన్నాడండి, ధనాన్ని సమకూర్చుకోవద్దు అన్నాడుగా. ధనాన్ని సమకూర్చుకుంటే చెమ్మట పట్టిద్ది, తర్వాత దొంగలు పడతారు, అసలు రేపటిని గూర్చి చింతించొద్దు అన్నాడు కదా. ఏనాటి కీడు ఆనాటికి చాలు. వాక్యం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా మనం ఆలోచించాలి. ఒక మాటను పట్టుకొని ఆ మాటను పట్టుకొని మనం వెళ్ళకూడదు. సరే రేపటిని గూర్చి చింతించొద్దు అన్నాడు, చింతించొద్దు అన్నాడు కానీ మరోసారి సరే మీరు సమకూర్చుకోవద్దు అన్నాడు కదా. అదే దేవుడు సామెతల్లో ఒక మాట అంటాడు, సోమరి, సూపర్, పెద్దగా చెప్పాలి, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను జాగ్రత్తగా కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అన్నాడు. ఆ మధ్య ఒక తమ్ముడు అన్నాడు, నేను ఎవరినో తెలుసా, 6 అడుగుల బుల్లెట్. మరి నువ్వు బుల్లెట్టో ఏదో నాకు తెలియదు, కానీ ఈ 6 అడుగుల మనిషిని ఎక్కడికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోమంటాడు? అది 6 అడుగులు ఉండదు. ఎంత తమ్ముడా? 1/4 అడుగా?
నువ్వు కొలిసినట్టే చెప్తున్నావు భాస్కరా. ఎంత ఉంటుంది చీమ? చెప్పాలి, ఎంత ఉంటుంది? ఏం నేర్చుకోవాలి దాని దగ్గర నుండి? ఒకటి, శ్రమ పడటం నేర్చుకోవాలి. రెండవది, భవిష్యత్తును గూర్చి ముందుగానే జాగ్రత్త పడే జీవితాన్ని నేర్చుకోవాలి. చేముంది కదా, అది తన బరువు కంటే 50 రెట్లు ఎట్లు బరువు మోస్తుందంట. తన బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువు మోస్తుందట. అంటే అంత కష్టపడే తత్వం కలిగింది ఈ చీమ. ఇప్పుడు మనం ఉన్నాం, ఒక 80 కిలోలు ఉన్నాం అనుకోండి, మనం ఎంత బరువు మోయగలుగుతాం? చీమల లెక్క చెప్పాలంటే 800 కిలోలు బరువు మొయ్యాలా. 800 కిలోల బరువు ఒకవేళ నెత్తి మీద వేసుకుంటే 12 టైర్ లారీ కింద పడితే ఎట్లా అయిపోద్దో అట్లా ఫ్లాట్ అయిపోతాం. ఏముంది చీమ దగ్గర నుంచి నేర్చుకునేది? శ్రమపడే తత్వం నేర్చుకోవాలి. ఒక భక్తుడు ఇలా అంటాడు, శ్రమ నీ ఆయుధమైతే విజయాన్ని దేవుడు నీకు బానిసగా మారుస్తాడు. మీరు చూడండి, చదువుకునే పిల్లలు ఉంటారు, ఆడతా పాడతా కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కష్టపడి చదువుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరిలో భవిష్యత్తులో ఎవరు ప్రయోజకులు అవుతారు? చెప్పాలి. కష్టపడి చదువుకొని ప్రతి సమయాన్ని చదువుకు వినియోగించి, అమ్మో ఈరోజు నేను కష్టపడి చదువుకుంటేనే రేపు నాకు భవిష్యత్తు, సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి గడియను సద్వినియోగం చేసుకుంటేనే రేపు ఒక మంచి స్థితిలోకి నేను వెళ్తానని ఈరోజు కష్టపడి చదివిన వాడు రేపు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుడు ఎప్పుడు సోమరిపోతులను ఆశీర్వదించడో. ఒక్కళ్ళు ఆమెం చెప్పలా గట్టిగా. దేవుడెప్పుడు చెప్పాలి. దేవుడెప్పుడు సోమరిపోతులను, మరి ఎవరిని ఆశీర్వదిస్తాడు? చూడండి, సోమరితనంతో బ్రతికితే చీమ దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలో సామెతల గ్రంథం చూడండి. అందరికీ తెలిసిన మాటే కదా, ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాడి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము సమకూర్చుకొనును. సోమరి ఎందాక పండుకొందువు? పిల్లలారా మీరే బాగెనాల. అమ్మోళ్ళు లేపిందాకా ఉతక మీద తలుపు ఇటు అటు తిరిగినట్లుగా లేవరు పిల్లలు. అమ్మ వచ్చి అంటుంది, రే బిందె నీళ్లు పోస్తా అంటది. నువ్వు బిందె నీళ్లు కాదు, బకెట్ నీళ్లు పోయి కాక నా నిద్ర నాదే. కారణం ఏంటంటే మాది కుంభకర్ణుల వంశం. ఏ వంశం అంటాడు దేవుడు ఇక్కడ. ఆ మాటలు చూడాలి అందరం. సోమరి ఎందాక నీవు పండుకొందువు? ఎప్పుడు నువ్వు నిద్ర లేచేదువు? ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకుపాటు, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుకొందువు. ఎందుచేత సోమరితనంగా బ్రతికినందుచేత. అందరిక్కడ అందుచేత, పెద్దగా అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్రత నీ యొద్దకొచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేవి నీ యొద్దకు వచ్చును. దైవజనమ చూడండి, సోమరితనం ఎక్కడుంటుందో అక్కడ దారిద్రత ఉంటుంది. సోమరితనం ఎక్కడుంటుందో అక్కడ లేముంటుంది. చీమను చూసి నువ్వు నేర్చుకో. ఒకవైపునది కష్టపడి పనిచేస్తా, వేసవి కాలంలోనే కోతకాలంలోనే రాబోయే 6 నెలలకు కావలసిన ఆహారాన్ని చీమ ఏం చేస్తుంది?
సమకూర్చుకుంటుంది. నేనంట, ఇంత చిన్న జీవికి ఎంత గొప్ప జ్ఞానం. 6 నెలలు ముందుగానే యోసేపు ఆ 7 సంవత్సరాల కరువు కాలం, సమృద్ధి కాలంలో పంటను ఎట్లా దాచిపెట్టాడో, వేసవి కాలములో, కోత కోసే కాలములో ఉన్నట ఈ చీమలు ఆహారాన్ని సమకూర్చుకుంటాయట. ఎందుకో చెప్పంటారా? రాబోయేది వర్షాకాలం. వర్షాకాలంలో ఆహారం దొరకదు కదా, అది నీళ్ళలో ఈదుకుంటా వెళ్ళలేదు కదా, నీళ్ళలో ప్రయాణం చేయలేదు కదా. భవిష్యత్తును గూర్చి అది ముందుగానే గుర్తించి, రాబోయే విపత్తును నేను ఎదుర్కోవాలంటే ఇప్పుడే ఆహారాన్ని సమకూర్చుకోవాలని చెప్పి ఇప్పుడే ఆహారాన్ని సమకూర్చుకోండి. నా ప్రభు బిడ్డలారా, భవిష్యత్తును గూర్చిన ఆలోచన కలిగిన వాడు నిమిషం కూడా వృధా చేసుకోవటానికి పొరపాటును ఇష్టపడడు. సమయాన్ని పెట్టుబడిగా పెట్టుకొని విజయాలు సాధించేవాడిగా మారిపోతాడు. ఓ రోజు నేను ఇలాగే మీటింగ్కి వెళ్ళి 11:30-12 ఆ ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ దిగాను. బస్సులు అంతగా రావట్లా. ఆటో ఎక్కి జీడిమెట్లో వస్తున్నాను. ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్నాను. అతను బాగా చదువుకున్నట్లుగా ఉన్నాడు. అడుగుతూ ఉన్నాను, ఏంటయ్యా మీ పరిస్థితి? నాకు 2 పిల్లలయ్యా, ఏదేమైనా రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి నా పిల్లల్ని చదివించాలని నేను ఆశపడుతున్నానయ్యా. మీరు పాస్టర్ గారు కదా, నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అయ్యా. చదువును గూర్చి తెగ చెప్తున్నాడు. అయ్యా, చదువును గూర్చి ఇంత ఎక్కువ చెప్తున్నారు, మీరేమన్నా చదువుకున్నారా అన్న. చదువుకున్నాను, కానీ నేను చదువుకునే కాలంలో చదువు విలువ తెలియకుండా నేను బ్రతికానయ్యా. ఒక ఆటో డ్రైవర్గా ఇప్పుడు నేను పడుతున్న కష్టం, నేను చదువుకునే రోజుల్లో కొంచెం పడినా ఈరోజు ఈ గతి నాకు వచ్చేది కాదయ్యా. ఏంటయ్యా ఇప్పుడు ఎంత కష్టపడుతున్నావు? అయ్యా, 4ంటికి లెగుస్తా, 4 నుంచి 7 దాకా మార్నింగ్ కంపల్సరీగా ఆటో తిప్పుతా, కొంచెం ఇంటికి వెళ్ళి టిఫిన్ చేస్తా, మరలా 10 ఆ ప్రాంతంలో వస్తా, సాయంత్రం 6 దాకా కొంచెం ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటా, మరలా రాత్రి 10 గంటల నుంచి అయ్యా 2 దాకా రాత్రి అంతా నేను ఆటో. రాత్రిపూట ఎందుకు చేస్తావయ్యా అన్న. ఉదయం 7 దాకా ఎందుకు చేస్తావయ్యా అన్న. అయ్యా, రాత్రిపూట అయితే ఎర్లీ మార్నింగ్ 7 వరకు డబుల్ ట్రిప్ ఇస్తారయ్యా. మామూలుగా ఇక్కడి నుంచి అక్కడ దాకా 100 రూపాయలు అయితే రాత్రిపూట అయితే 200 రూపాయలు ఇస్తారయ్యా. కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకొని ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఆటో డ్రైవర్గా ఇప్పుడు నేను పడే కష్టం, నేను చదువుకునేటప్పుడు ఎంత పడినా ఈరోజు నాకు ఈ బ్రతుకు వచ్చేది కాదయ్యా. ఏడుస్తూ అన్నాడు, నాకు పట్టిన గతి నా పిల్లలకు పట్టకూడదని చదువు విలువ తెలిసిన వాడిగా వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈరోజే వాళ్ళ కొరకు నేను జాగ్రత్త తీసుకుంటున్నానయ్యా. మీరు ఎక్కడైనా చూడండి, భవిష్యత్తును గురించి ఆలోచించి ఈరోజు జాగ్రత్త తీసుకునేవాడు, వాడు ఏ వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటున్నా, సేవలో ఉన్నా వాడు విజయాలు సాధించడానికి దేవుడు కృప చూపిస్తాడు. లేదు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, ఆ అమ్మాయి నాకు మనసు ఇచ్చింది, నేను లేకపోతే బతకలేనంది, కాబట్టి ఐమాక్స్ థియేటర్కి వెళ్తా, పబ్కి వెళ్తా, ఇందిరా పార్క్కి వెళ్తా, ఇంకేమున్నాయి. ఇప్పుడు నేను చెప్తే ఎక్కడ దొరికిపోతానో. ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవాడు ఉన్నాడు చూసారా? ఫోన్తో వాడుకుంటా, గంటల తరబడి సెల్ ఫోన్తో వాడుకుంటా, భవిష్యత్తు విలువ తెలియకుండా ఈరోజు జాగ్రత్త పడని వాడు రేపు దారిద్ర్యపు స్థితిలోకి వెళుతున్నట్లుగా లేఖనం ఉంటుంది. ఆయుధదారుడు వచ్చినట్లుగా వాని మీదకి లేమొస్తున్నట్లుగా దేవుని వాక్యం ఉంటుంది. దైవజనమా, మీకు జ్ఞాపకం చేస్తాను, కరువు కాలంలో దేశమంతా కరువు కాటకాలతో నిండుకుంటే ఒక ఐగుప్తు దేశమే సమృద్ధితో నిండుకుంది. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కూర్చున్న వ్యూహాలు ఆ దేశం రచించింది కనుక కరువు కాలంలో కూడా వాళ్ళు సమృద్ధిని అనుభవిస్తూ వచ్చారు. గట్టిగా చెప్దాం ఆమేన్. మరొక మాట మీకు చెప్తాను. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు నీకేమిచ్చారో అది అప్రస్తుతం, కానీ
నువ్వు చనిపోయే లోపు ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ పిల్లల కొరకు ఎంతో కొంత ఆస్తిని వాళ్ళకు సమకూర్చి పెట్టి నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళేవాడిగా ఉండాలి. ఏ తండ్రి తన పిల్లలకు అప్పులు మిగల్చకూడదు నీ బుద్ధిహీనపు ప్రవర్తనను బట్టి, అనారోగ్యాన్ని బట్టో ఆర్థిక సమస్యలను బట్టో ఎంత కష్టపడ్డా డబ్బు మిగలలేదంటే దట్స్ ఓకే. నీ సోమరితనాన్ని బట్టి దుబారాగా ఖర్చు చేసి రాబడెంత పోబడెంత ఆ ఇంకిత జ్ఞానం లేకుండా, నేను అప్పుడప్పుడు చెప్తా కదా, చారానా కోడికి సూపర్ పెద్దగా చెప్పాలి ఆ మాట, చారానా కోడికి బారానా మసాలని అంగులు ఆర్భాటాలకు పోయి డబ్బు దుబారా చేసుకొని నీ పిల్లలను పేద స్థితులను మిగిల్చేవాడిగా ఉండకూడదు. వాక్యం ఏమంటుందో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం అనుకుంటా, 13వ అధ్యాయం, ఎస్ థ్యాంక్ యూ, 22వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలునుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. అందరు నా వైపు చూడండి, ఒక్క నిమిషం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలునుగా చేయును. ఎవరట? అందరు కాదు. ఎవరట? ఆ మంచి తండ్రికి ఉండే గుణం ఏంటి? తన పిల్లలనే కాదంట, తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలునుగా చేస్తాడు. దీని గురించే ఇది పాత నిబంధన అంటారేమో. పౌలు గారు కూడా ఏమంటాడో తెలుసా? పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చవలెను గదా అని మాట్లాడతాడు. చిన్న ఉద్యోగం, నువ్వు కష్టపడి పనిచేసిన పిల్లల ఫీజుకు సరిపోట్లా, నీవు చెమటోడ్చి పిల్లలను చదివిస్తూ ఉన్నావు కాబట్టి వాళ్ళకి ఏమీ నువ్వు సమకూర్చలేకపోయావు. దేవుడు ఆ విషయంలో నిన్ను నేరస్తుడిగా పరిగణించడం. నీ సోమరితనాన్ని బట్టి కష్టపడి పనిచేసుకోకుండా, భవిష్యత్తును గురించి ఆలోచించకుండా, వచ్చిన రూపాయి ఎట్లా పొదుపుగా వాడుకోవాలో ఆ ఇంకిత జ్ఞానం లేకుండా దుబారా చేసుకొని లేనిపోయిన ఖర్చులు చేసుకొని, గమనించండి, నువ్వు పేదవాడిగా మిగిలి నీ పిల్లల్ని నువ్వు పేదవాడిగా మిగిలిస్తే ఈ మాటను బట్టి నీవు మంచి తండ్రివి కాదు వాక్యం అంటుంది. దీన్ని బట్టి నీవు మంచి తల్లివి కాదు అని వాక్యం అంటుంది. ఏమంటుంది వాక్యం? మంచివాడు తన మంచివాడు తన పిల్లలకు ఆస్తిని సమకూర్చును కదా. యోసేపు ఒక మంచి రాజు. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? 7 సంవత్సరాల కరువు కాలంలో ఆ దేశానికి సమృద్ధి అయిన పంట దొరికేటట్లుగా, సమృద్ధి అయిన ఆహారం దొరికేటట్లుగా ఈరోజే ముందుగా జాగ్రత్త తీసుకున్నాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. నీ జీవితంలో కూడా అయ్యా నా వైపు చూడు, నేను చనిపోయే లోపు నా పిల్లలకు కనీసం నా కష్టార్జితంతో కనీసం ఒక 100 గజాల స్థలమైన నా పిల్లలకు నేను సంపాదించి పెట్టాలి. అప్పులు మిగల్చకూడదు. నేను అప్పులు చేసి విలాసాలకు పోయి అప్పులు చేసి నా పిల్లలను అప్పులు పాలు చేసి నేను చనిపోయిన తర్వాత నా కొడుకు నన్ను శపించేటట్లుగా నా బ్రతుకు ఉండకూడదు. కష్టపడు, భవిష్యత్తును గురించి ఆలోచించు, పొదుపు చేయటం నేర్చుకో. పొదుపు లేకపోతే బ్రతుకు అదుపు తప్పేటువంటి ప్రమాదం ఉందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మరొక 2 మాటలు చెప్తా. ఈరోజు ఆహారం సమృద్ధిగా పండే కాలంలో ఆహారాన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు, భద్రపరిచాడు. కరువు కాలం వచ్చిన తర్వాత ఈ ఆహారం ఉపయోగపడింది. సమృద్ధి కాలం, కరువు కాలం చెప్పమంటారా? యవ్వన బిడ్డలు ఉన్నారు. యవ్వన బిడ్డలు ఎన్ని గంటలైనా
దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన మోకరించగలుగుతారు. 70 సంవత్సరాల వయసు వచ్చిన ఆయన మోకరించగలుగుతాడా? చెప్పాలి. మోకరించగలుగుతాడా? మోకరించలేడు. మోకరించగలిగే అవకాశం అనుకూలత ఉన్నప్పుడే ఈరోజు నువ్వు మోకరిస్తే, మోకరించలేని కాలంలో ఈనాటి భక్తి రేపు నీకు కృపను చూపించడం ప్రారంభిస్తుంది. మరొక మాట కూడా చెప్తాను. ఈ వయసులో నేను ప్రతిసారి ఉపవాస ప్రార్థనలప్పుడు ప్రభువుని అడిగేది, నా వ్యక్తిగతంగా యేసయ్యని అడిగే మాట ఏంటో తెలుసా? యేసయ్యా, నాకు షుగర్ రాకూడదయ్యా, బీపీ రాకూడదయ్యా. ప్రతిసారి ప్రార్థన చేసుకుంటా. ఎందుకు రాకూడదు అని అనుకుంటున్నానంటే, ఆ రోగం చూసి భయపడో, రోగం రాకుండా ఉండాలనో అనే ఆలోచన కాదు. దానికి మించి ఏంటో చెప్పమంటారా? నేను చనిపోయే ఆ రోజు వరకు ప్రతి సంవత్సరం జూలై నెల 25వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు దాకా 21 రోజు ఉపవాస ప్రార్థన ఉంటుంది కదా. నేను చనిపోయే ఆ రోజు వరకు ప్రతి సంవత్సరం 21 రోజులు కఠోర ఉపవాసం దేవుని సన్నిధిలో చెయ్యాలి. కొన్నిసార్లు అన్న 48 సంవత్సరాల వయసు వచ్చింది, 48 సంవత్సరాల వయసు వచ్చింది, పర్లేదులే అన్న ఒక పూట తినండి అని ఎవరైనా అంటే నేనేం చెప్తానో తెలుసా? ఏమో, రేపు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నేను ఉపవాసం ఉండలేకపోవచ్చు. ఉపవాసం ఉండాలని ఆశపడినా శరీరం సహకరించకపోవచ్చు. దేవుని సన్నిధిలో మోకాళ్ళోనాలని ఆశ నాకున్న రోజు మోకరించలేకపోవచ్చు. 5-6 రోజులు ఉపవాసం ఉండాలని ఆశపడ్డా. షుగర్ పేషెంట్ల పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? రాత్రిపూట పండుకునేటప్పుడే రేపు పగటిపూట ఏసు రక్తమే జయం, ఏ విధం చేతనైనా ఉపవాసం ఉండాల్సిందే అనుకుంటాడు. 9 దాకా బ్రదర్ ఏమీ తినడు, 10 దాకా ప్రాణం అట్లా బెగబెట్టి ఉంచుతాడు. 11 నుంచి కాళ్ళు చేతులు గడగడగడ వణకటం ప్రారంభిస్తాయి, చెమటలు పట్టడం ప్రారంభిస్తాయి. ఇక అప్పుడు అంటాడు, ప్రభువా నా బాధ మీకు తెలియదా? నువ్వు అర్థం చేసుకొని దేవుడివి ఏం కాదు కదా అని. మామూలు టైంలో టిఫిన్ తింటే 2 ఇడ్లీ తినేవాడు, ఈ ఉపవాసం ఉందామని కడుపు కట్టుకున్న తర్వాత ఇక మధ్యాహ్నం అద్భుతం 12 ఇడ్లీలు 12 పూరీలు అయినా తిన్నా ఆకలి తీరదాం. దైవజనం అని నేను చెప్పే మాట సరదా కాదు. ఒకరోజు వస్తుంది ఉపవాసం ఉండాలన్నా ఉండలేవు. ఒకరోజు వస్తుంది దేవుని సన్నిధిలో మోకరించాలన్నా మోకరించలేవు. ఒకరోజు వస్తుంది కడుపు చంపుకొని 2 రోజులు దేవుని సన్నిధిలో ఏడవాలన్న శరీరము సహకరించదు. అందుకని నేను నీతో చెప్పే మాట, బలమున్నప్పుడే ప్రభు కొరకు బ్రతుకు, సమయం ఉన్నప్పుడే ప్రభు కొరకు బ్రతుకు. ఉపవాసం ఉండగలిగే వయసు ఉన్నప్పుడే తమ్ముడా వీరణ్య, ఉపవాసం ఉండగలిగే శక్తి ఉన్నప్పుడే కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండు. రేపు ప్రార్థన చేయలేని ఆ రోజు ఈరోజు చేసిన ప్రార్థన రేపు కాపుదలగా దేవుడు మారుస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, సమయం ఉన్నప్పుడే అద్భుతం తెలుసా? ఈరోజు నువ్వు చేసే భక్తి రేపు భవిష్యత్తులో నీకు నీ పిల్లలకు అది ఆశీర్వాద కారణంగా దేవుడు మారుస్తాడు. ఇందాక ఒక మాట చెప్పే కదా, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని సమకూర్చి పెట్టాలి అని చెప్పే కదా. అది ఒక కోణమైతే, క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లలకు తుప్పు పట్టిపోయే వెండి బంగారాల ఆస్తిని వారి ఒడిలో వేసిన దానికంటే నీ భక్తే వారి ఒడిలో ఒక ఆశీర్వాదంగా మారునుగాక. నీ భక్తే వారి ఒడిలో ఒక దివ్యమైన దీవెనగా మారునుగాక. భక్తి దీవెన ఎంత గొప్పదో తెలుసా? ఒకవేళ లోకపరమైన తండ్రి తను కష్టపడి తన పిల్లలకు ఒక 10 లక్షల రూపాయలు సంపాదించి పెట్టాడు అనుకోండి, 10 లక్షల రూపాయలు ఎన్ని సంవత్సరాలు వస్తాయి? ఏం తమ్ముడా ఇట్ట అంటున్నావు? వాడు జాగ్రత్త కలిగినోడైతే ఒక రోజులోనే అయిపోతాయి, దుబారా చేసేవాడైతే హాఫ్ డేలోనే కేల్ ఖతం. నువ్విచ్చే 10 లక్షల రూపాయల డబ్బు ఒక రోజుతో సంవత్సరంతో తరిగిపోతుంది. నువ్విచ్చే 1 కోటి రూపాయల డబ్బు 10-20 సంవత్సరాలతో తరిగిపోతుంది.
కానీ భక్తి ఆశీర్వాదం నీ పిల్లల ఒడిలో వేస్తే సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 తరాల వరకు పిల్లల ఒడిలో అది పడుతున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్పండి, ఎన్ని తరాలు? కాకినాడ తమ్ముడా, ఎన్ని తరాలు? మరోసారి చెప్పాలా? మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? ఏం ఒక్కళ్ళు చెప్పరు? 10 తరాలా? ఎవరో భక్తుడు, ఎవరో ఒకసారి చేయి చూపించండి. 10 తరాలు బ్రతికే వాళ్ళు ఎవరు? ఎన్ని తరాలు బ్రతుకుతాం రా తల్లి? 1 తరమా? అంత అల్పాయుష్తో చచ్చిపోతేట లేదు. దేవుడు కృప చూపిస్తే ఒక మనిషి 3-4 తరాలు చూడగలుగుతాడు. కానీ అద్భుతం తెలుసా, నువ్వు 3 తరాలే బ్రతుకుంటావు, కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ భక్తి ఆశీర్వాదం 1000 తరాల వరకు అది బ్రతికి ఉంటుంది. మరోసారి చెప్దాం ఆమేన్. అందుకని దైవజనమ, నీకు ఈ వయసు ఉన్నప్పుడే ఎంత భక్తిగా దేవుని కొరకు బ్రతకగలవో అంత భక్తిగా బ్రతుకు. సమయం ఉన్నప్పుడే, ధనం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, అనుకూలత ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఎంత భక్తి జీవితం నువ్వు జీవించగలుగుతావో అంత భక్తి జీవితం నువ్వు జీవిస్తే రేపు ప్రార్థన చేయలేని ఆ రోజు, ఉపవాసం ఉండలేని ఆ రోజు, మోకరించలేని ఆ రోజు, ఈ రోజు నువ్వు చేసిన భక్తి రేపు ఒక జ్ఞాపికగా మారటానికి దేవుడు కృప చూపించును గాక. గట్టిగా చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒక చక్కటి మాట, చాలాసార్లు నేను ఓపెన్ ఎయిర్ మీటింగ్స్లో ఈ మాట చెప్పాను. హిజ్కియాకి వీపు మీద క్యాన్సర్ పుండు వచ్చింది. ఏ పుండు? ఆ పుండు పెద్దదైపోయి పుండు లోపల గుంట పడితే ఆ గుంట ఒక మనిషి పిడికిలు బిగించి పుండు లోపల చేయబెడితే ముంజేయి దాకా ఆ పిడికిలు వెళ్ళి అంత పెద్ద గుంట ఏర్పడిందట. ఆ పుండు పగిలి ఆ పుండు లోపల పురుగులు, రాజశేఖర గారు ఒక పర్యాయం చెప్పారు, ఆ పుండు లోపల పురుగులు ఉన్నాయి చూశారు కదా, ఒక్కొక్క పురుగు మనిషి చిటికిన వేలు ఎంత లావు ఉంటుందో అంత లావుపాటి పురుగులట. ఆ పురుగులు అతని మాంసాన్ని తినేస్తూ ఉంటే తట్టుకోలేకపోయేవాడు. ఎవరో వైద్యం తెలిసినటువంటి డాక్టర్లు చెప్పారట, అయ్యా ఈ పురుగులు నీ మాంసం తినకుండా ఉండేటట్లుగా జంతు మాంసం వేస్తే మంచిదయ్యా అన్నారట. వాళ్ళ మాట పట్టుకొని రోజుకొచ్చి 3 కిలోల జంతు మాంసం ఆ పుండు లోపల వేసేవాళ్ళట. గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా, ఆ పురుగులు బయటకు వచ్చి ఆ జంతు మాంసాన్ని తిని అతని మాంసాన్ని తినకుండా ఉండేయట. అంత తీరని వేదన హిజ్కియా అనుభవించాడు. సరిగ్గా అదే కాలంలో ప్రవక్త అయిన యెషయా వచ్చాడు. యెషయా తూతూ మంత్రంతో మామూలు ప్రవక్త కాదు, ఆయన ఏదైనా చెప్తే ఖచ్చితంగా నెరవేరుతుంది, అంత రోషం కలిగిన రూఢి అయిన ప్రవక్త వచ్చాడు. హిజ్కియా, కొన్ని రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కదిద్దుకో. కొన్ని రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కదిద్దుకో అన్నాడు. ఆ వార్త చెప్పి వెళ్ళిపోయాడండి. అలా వెళ్ళిపోయాడో లేదో అద్భుతం తెలుసా, హిజ్కియా గోడ తట్టు అభిముఖుడై ఏడుస్తూ ఇలా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి సమస్తము అనుకూలముగా నేనెట్లు జరిగించుతునో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. తన మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా, అయ్యా నా యవ్వన కాలంలో నీ కొరకు నేను ఎలా బ్రతికాను, నా యవ్వన కాలంలో నీ కొరకు నేను ఎలా నడిచాను, నా యవ్వన కాలంలో శరీరపు ఇచ్చలు చంపుకుంటూ నీ కొరకు నేను ఎలా పవిత్రంగా బ్రతికాను, నా యవ్వన కాలంలో నేను నీ కొరకు బ్రతికిన నా బ్రతుకును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోయ్యా. దైవజనమా, ఈరోజు నీ కష్టం వస్తే నీవు ఎలాంటి ప్రార్థన చేసే స్థితిలోకి రావాలో తెలుసా, యేసయ్యా నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ కొరకు నేను ఎంత నీతిగా బ్రతికానో, నేను బ్రతికిన నీతియుక్తమైన జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోయా. నామకార్థురాలుగా నేను బ్రతకలేదు, ఇటొక అడుగు అటొక అడుగు వేసి నేను బ్రతకలేదు, నులివెచ్చని స్థితిలో నేను బ్రతకలేదు. నా యవ్వన జీవితంలో ఒక సినిమా లేకుండా, నా యవ్వన జీవితంలో ఒక అమ్మాయి వైపు అపవిత్రంగా చూడకుండా, నా యవ్వన జీవితంలో ఒక అమ్మాయితో చాటింగ్ చేయకుండా పవిత్రంగా నేను బ్రతికా. నువ్వు అనాలి, నువ్వు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, యేసయ్యా
నా యవ్వన కాలంలో నేను ఎలా నీ కొరకు పవిత్రంగా బ్రతికానో నా పవిత్రమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని అలాంటి ప్రార్థన చేయగలిగే స్థితిలోకి ప్రతి క్రైస్తవుడు రావటానికి దేవుడు కృప చూపించునుగాక. చాలామంది క్రైస్తవులు బ్రతుకు కాలం అంతా చేసే ప్రార్థనలు ఎట్లుంటాయో తెలుసా? పాపిని ప్రభువా, క్షమించు ప్రభువా, తెలిసి మనం ఎంత చమత్కారం కలిగిన వాళ్ళం అంటే తెలిసి తెలియక తప్పు చేసి, తెలియక తప్పు చేసావా, మళ్ళీ ఇదొక ప్రార్థన, దుర్మార్గ ప్రార్థన. కొంతమంది చూడండి ఎట్లా వాళ్ళ మాటలు ఎట్లుంటాయి అంటే, ఇద్దరు అక్కోళ్ళు కూర్చొని ప్రార్థన చేద్దామని అనుకునే లోపు ఇక లోకపు పంచాయతీ స్టార్ట్ చేస్తారు, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ చేస్తారు. నిరవధికంగా 4-5 గంటల ముచ్చట్లు జరుగుతాయి. వాళ్ళట్లా వీళ్ళెట్లా అది ఎట్లా గుడ్డు గూసు ఈ పనికిమాలిన వార్తలన్నీ చెప్పుకొని ఇక టైం చూస్తే సాయంత్రం 4 అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుంది. సిస్టరో, మనం ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు కానీ ఒక చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం సిస్టర్ అని. అప్పుడు సిస్టర్ ఎంత తెలివిగా ప్రార్థన చేస్తో తెలుసా? దేవా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని సెలవిచ్చావు నాయన, మేము తెలిసి తెలియక. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదన్న సంగతి తెలుసు కదా నీకు. మరి అది తెలిసిన తర్వాత నువ్వు చేసే ప్రార్థన ఏంటి? తెలిసి తెలియక విస్తారంగా మేమేమైనా మాట్లాడుంటే. చూడండి, కొంతమంది జీవితకాలం ఎప్పుడు ప్రార్థన చేసిన బలహీనుడిని ప్రభువా, బ్రతకాలనుకున్న బ్రతకలేకపోయే ప్రభువా, నిలవబడాలనుకున్న నిలవబడలేకపోయే ప్రభువా. ఎప్పుడు ఈ పేద ప్రార్థనలు కాదు, నీ కొరకు నేను ఎలా బ్రతికాను, ఎంత వైరాగ్యంగా జీవించాను, డాగు మచ్చ ముడతలేని ఓ నిష్కలంకమైన జీవితం దేవా, నీ కొరకు నేను ఎలా జీవించాను. నీ భక్తిని దేవుని కళ్ళ ముందు పెట్టే ఆ ప్రార్థన నీకు ఉండాలి. ఆ ప్రార్థన నీకు ఉండాలంటే నీకెంత దమ్ముండాలో కదా, నీ మనస్సాక్షి దానికి ఎంత అంగీకరించాలో కదా. ఆ ప్రార్థన చేయటానికి తమ్ముడు అవునా కదా, నీ మనస్సాక్షి దానికి ఎంత సహకరించాలో కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హిజ్కియా ఓ ప్రత్యేకమైనటువంటి వాడు. ఏంటి అతని ప్రత్యేకత? విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? 25వ ఏట రాజు అయ్యాడు. రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? ఏ రోజు? అందరు గట్టిగా చెప్పాలి. మొత్తం మొదటి రోజు అని ఒక మాటలో చెప్తే ఎట్లా? నేను ఇంత చెప్పాను. రాజైన తమ్ముడా చెప్పాలి. రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. ఇప్పుడు అని ఉంటాడు, దేవా, నీ ఇల్లు పాడై ఉంటే నేను మౌనంగా ఉన్నానా? నీ ఇల్లు పాడై ఉంటే నేను బాగు చేయలేదా? ఇప్పుడు నా ఒళ్ళు పాడై ఉంటే నీవెట్లా మౌనంగా ఉంటావయ్యా? నీ ఇంటిని నేను బాగు చేసినట్లుగా నా ఒంటిని కూడా నువ్వు బాగు చేయని ఓ చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ముగించాడో లేదో, హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నిన్ను బాగుపరుస్తున్నాను, 15 సంవత్సరాల ఆయుష్ నేను పొడిగిస్తున్నాను. ఇప్పుడంట ఈ కష్టకాలంలో హిజ్కియాని ఆదుకుంది ఇప్పుడు చేసిన ప్రార్థన, గత కాలంలో తాను బ్రతికిన బ్రతుక. ఈరోజు నువ్వు నీతిగా బ్రతికితే, తమ్ముడా నా వైపు చూడండి, నీ యవ్వన కాలంలో ఈరోజు నువ్వు నీతిగా బ్రతికితే, నడి వయసు వచ్చిన తర్వాత నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, నీ పిల్లల జీవితంలో ఏ కష్టం వచ్చినా, ప్రభా నా కొడుకు దారి తప్పిపోతున్నట్టున్నాడయ్యా, వాడు ఇంజనీరింగ్ చదివాడు కానీ వాడికి సరైన ఉద్యోగం లేదయ్యా, దేవా నా యవ్వన కాలంలో నేను ఎట్లా బ్రతికానో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని నా కొడుకును ఆశీర్వదించయ్యా. ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ పెదవుల నుంచి బయలుదేరక మునిపే నా దేవుడు అంటాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని అంటాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈనాటి భక్తి రేపటి శోధన కాలములో మనల్ని కాపాడునుగాక. ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యా
హిజ్కియా చిన్న 25వ ఏట నుంచే రాజు అయ్యాడంటే అబ్బో, వాళ్ళ నాన్న ఎంత మంచోడో, వాళ్ళ అమ్మ ఎంత మంచిదో, వాళ్ళ నాన్న ఎంత మంచోడో. విచిత్రం చెప్పమంటారా, హిజ్కియా నాన్న చండాలపోడు, చండాలపు సంఘానికి ప్రెసిడెంట్. అంత ఇక ఆ విషయాలు నేను చెప్పడానికి సమయం లేదు. నేనంట తండ్రి భ్రష్టుడైన, ఆ భ్రష్టుడైన తండ్రి కడుపున విశ్వాస వీరుడైన కుమారుడు పుట్టాడు. మరొకసారి ఆమెన్. ఈరోజు సంఘాల్లో పరిస్థితి గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? తల్లి ప్రార్థనా పరురాలు, తండ్రి ప్రార్థనా పరుడు, వారి కడుపున పుట్టిన పిల్లలు భక్తి లేని వారిగా కొన్ని చోట్ల బ్రతుకుతున్నారు. తండ్రి ఆ సంఘంలో సంఘ పెద్ద, గౌరవం పొందినవాడు. అదే సంఘానికి వచ్చే కొడుకు ఆ తండ్రి యొక్క గౌరవాన్ని మంట గలిపేటట్లుగా, తల్లిదండ్రులు తలదించుకునేటట్లుగా బ్రతుకుతున్న పిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తా కదా, నేను ఆశపడేది లోకంలో జరుగుతుంది. నేను ఆశపడేది జ్ఞాపకం చేస్తాను. నేను ఆశపడేది ఏంటంటే తరం తర్వాత తరం ఆ భక్తి ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయాలని దేవుడు కోరుకుంటాడు. చెప్దాం ఆమేన్. జానన్న మీద నిలిచిన ప్రార్థన కంటే యాండీ మీద రెట్టింపు ప్రార్థన కుమ్మరించాలనేది దేవుని ఆశ. తమ్ముడు యాంటోనీ మీద నిలిచిన విశ్వాస భక్తి ప్రేమల కంటే వారికి అనుగ్రహించిన కుమారుడి మీద, వారికి ఇచ్చిన పిల్లల మీద రెట్టింపు భక్తి కుమ్మరించాలనేది దేవుని ఆలోచన. గట్టిగా చెప్దాం ఆమేన్. తమ్ముడు బాలరాజు అన్న మీద నిలిచిన ప్రార్థన కంటే, విశ్వాసం కంటే దేవుడన్నా, సంఘమన్నా, దైవ సేవకులన్నా ఎంత పిచ్చి ప్రేమతో ప్రేమిస్తారో ఆయన మనసులో ఉన్న ప్రేమ కంటే రెట్టింపు కృప వాళ్ళ పిల్లల్లో చూడాలని దేవుడు ఆశపడతాడు. ఎందుకో చెప్పంటారా? నీవు ఆరాధించే దేవుడు సంవత్సరాలు గతిస్తుండగా తన కార్యాలు నూతనపరిచే దేవుడు. ఎలా నూతనపరిచేవాడు? సంవత్సరాలు గతిస్తుండగా. నా ప్రార్థన ఏంటంటే, తమ్ముళ్ళారా నా వైపు చూడండి, మీ తల్లిదండ్రులు మోషే లాంటి వాళ్ళైతే మీ తరం యెహోషువల తరంగా ఉండునుగాక. మీ తల్లిదండ్రుల తరం ఏలియాల తరం అయితే మీ తరం ఎలీషాల తరంగా ఉండాలి అని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ హిజ్కియా దగ్గరికి వచ్చేసరికి తండ్రి భక్తి కలిగినోడు కాదు. తల్లిని కూర్చున్న ఆనవాళ్ళు కూడా అంత ఎక్కువేమీ లేవు. అద్భుతం చూడండి, బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా హిజ్కియా దేవుని కొరకు ఎదిగాడు అని ఉంటాడు. దేవా, మా నాన్న భక్తిపరుడా? కాదుగా. నేను ఎప్పుడైనా భక్తిహీనుడిగా ప్రవర్తించానా? ఈరోజు నా భక్తిని గుర్తుకు తెచ్చుకుని నన్ను బాగు చేయ్యా అన్నాడు. ఆ చిన్న ప్రార్థన నేనంట, యవ్వన కాలములో తాను చేసిన భక్తి నడి వయసులో తనకొచ్చిన కష్టకాలములో విడుదల పొందటానికి యవ్వన కాలములో భక్తి అతనికి దీవెన కారణంగా మారిపోయింది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. రేపటిని గూర్చి ఈరోజు మనం ఆలోచించాలా, ఆలోచించకూడదా? ఆలోచించాలి కానీ, థ్యాంక్ యూ తమ్ముడు, ఆలోచించాలి కానీ ఉన్న జుట్టు ఊడబెట్టుకోకూడదు. ఆలోచించి అదేంటి, ఇదేంటి, అది ఎట్ట, ఇదెట్ట. ఇప్పుడు మీరున్నారమ్మా, రోజు సాయంత్రం 4 వచ్చే మంజీరా నీళ్లు రాకపోతే మీకు బీపీ పెరిగే, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. అరే 4 కాకపోతే 5 వస్తాయి, వదిలితే పోతగా. 5 కాకపోతే 6 వస్తాయి, వదిలిపోతే పోతగా. ప్రతి చిన్నదానికి కొంతమంది, నేను ఎప్పుడు చెప్తా కదా, గడ్డం కింద చేయి పెట్టుకొని, ఏమి రామయ్య ఆలోచిస్తున్నావు? ఇంటికి ఏ రేకులేద్దామని రేడియోలో వచ్చేది కదా, దానిదేముంది, చార్మినార్ రేకులే. విచారించొద్దు, ఆలోచించు. ఏం ఆలోచించాలి దైవజనమా? ఏం ఆలోచించాలి? భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు తన బ్రతుకులో తప్పకుండా ఆలోచించాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? మరణం తర్వాత నా జీవితం ఏంటి? అఫ్కోర్స్ దేవుడు ఒక 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు, బ్రతికావు, వాట్ నెక్స్ట్?
80 సంవత్సరాలు బ్రతికావు. 80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత వాట్ నెక్స్ట్? ప్రతి వ్యక్తి మరణం తర్వాత జీవితాన్ని గురించి ఆలోచించాలి. నన్ను ఒక సంఘటన విప్లవాత్మకంగా మార్చింది. మరో రకంగా సేవకు వెళ్ళాలి, ఎప్పుడో చేసుకున్నాను తీర్మానం, తొందరగా దేవుని దగ్గర ఈ విషయం క్లారిటీ తెచ్చుకోవాలి అని నన్ను మలుపు తిప్పిన ఒక ఆలోచన ఏంటంటే, నేను అప్పట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లిలో ఉండేవాడిని. ప్రొద్దున్నే డ్యూటీకి బయలుదేరుతూ ఉన్నాను, జనరల్ షిఫ్ట్ డ్యూటీకి. ప్రొద్దునే ఆ పేపర్ బాయ్ వచ్చి మా దగ్గర పేపర్ వేసాడు. అన్ని చోట్ల పేపర్ వేసుకుంటూ వెళ్ళాడు. సరే పేపర్ చూసి అంత టైం లేక పైన అట్లా హెడ్డింగ్స్ చూసి వెంటనే నేను బయలుదేరి ఆ చిక్కడపల్లి ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ అట్లా బస్సు నారాయణగూడ వైపు వెళ్ళటానికి టర్న్ అవుతున్నాను. అంత దూరాన జనాలు గుమిగూడు ఉన్నారు. ఏంటా జనాలు గుమిగూడు ఉన్నారని చూస్తే, ఈ న్యూస్ పేపర్ వేసే పేపర్ బాయ్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయి ఈ తల మీదుగా లారీ టైర్ వెళ్ళి సైకిల్ తొక్కుతున్న పొజిషన్లోనే ఎట్లాగే పడిపోయి ఉన్నాడు. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు పాపం ఆ బిడ్డదే. ఎట్లాగే పడిపోయి ఉన్నాడు. అర్ధగంట ముందే ఆ ప్రాంతంలో పేపర్ వేసి వెళ్ళిపోయాడు. ఇక చూడటంతో డ్యూటీకి వెళ్ళి నేను ఆ ప్రక్కనే కూర్చొని, చనిపోయిన తర్వాత ఏంటి, ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ ఆరాటం, ఈ చిన్న జీవితం కోసం ఆరాటం, ఈ భూమి కోసం ఆరాటం, అశాశ్వతమైన ఈ లోకం కొరకు ఆరాటం లేదు. మరణం తర్వాత మహిమా లోకం కొరకు నేను బ్రతకాలి, పరలోక రాజ్యం కొరకు బ్రతకాలి. ఎప్పుడైతే ఆ సంఘటన నా కళ్ళతో చూశానో భవిష్యత్తును గురించి ఆలోచించడం ప్రారంభించాను. ఏ భవిష్యత్తు? మరణం తర్వాత భవిష్యత్తు ఉందే, మరణం తర్వాత భవిష్యత్తు ఉందే, మరణం తర్వాత భవిష్యత్తును గురించి ఆలోచించడం ప్రారంభించాను. దైవజనమా, ఒక్కసారి నా వైపు చూడండి. ప్రస్తుతం లోకంలో జరుగుతున్న దినాలు, యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఒక్కసారి ఈ మాట ఆలోచించండి. యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో బ్రతుకుతున్నాం. మొన్నటిదాకా కరోనాతో అల్లాడిపోయాం కదా. కరోనా సద్దుమణిగిందనే లోపు రష్యా ఉక్రెయిన్ సద్దుమణిగిందనే లోపు ఇజ్రాయెల్ హమాస్ వారి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే వారితో అది ఆగిపోదు. ప్రపంచ దేశాలకి ఇది చుట్టుకుంటుంది. 2 రోజుల క్రితం మీరు వార్త చూశారో లేదో, అమెరికా యుద్ధ విమానాలు, చైనా యుద్ధ విమానాలు, ఎస్, ఆ 2 కలుసుకొని ఇప్పుడు ప్రపంచ యుద్ధం రాబోతుందేమో అన్నట్లుగా ప్రపంచం భయపడుతూ ఉంది. ప్రపంచం భయపడుతూ ఉంటే భక్తిగా బ్రతికే వాళ్లకు ఇదొక శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఏంటో తెలుసా? ఈ యుద్ధ వాతావరణం యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడనే దానికి శుభ సంకేతంగా నిలవబడుతూ ఉంది. మీకు నాకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు రెప్పపాటు కాలంలో రూపాంతరం చెంది మధ్యాకాశంలో నా ప్రభుని నేను ఎదుర్కోవాలి. ఇదే నా గురి, ఇదే నా దారి, ఇదే నా దర్శనం. ఏ దర్శనం కొరకు నువ్వు బ్రతుకుతున్నావయ్యా? ఇంజనీర్ అవ్వాలి, అవ్వు. ఇంజనీర్ అయిన తర్వాత మంచి భార్య, రైట్, తెచ్చుకో. తర్వాత నా పిల్లల్ని సాఫ్ట్వేర్ చేయాలి, ఐఏఎస్ చెయ్యి. ఆ తర్వాత దాని ఏముందండి, మనం సంతానాన్ని ఆడిస్తా ఇంట్లో ఉంటాను. ఆ తర్వాత ప్రతి మనిషి మరణం తర్వాత జీవితాన్ని గురించి ఆలోచించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఈరోజే భూమి మీదే చక్కటి పునాదులు వేసుకునే వారిగా బ్రతుకుదుము గాక. ఒక చిన్న ప్రశ్న అడిగి నేను ముగిస్తా. తమ్ముడు, నా వైపు చూడు. ఈ క్షణంలో కనుక ప్రభు వస్తే నేను ఎత్తబడతాననే ధైర్యం నీకుందా? ఈ క్షణంలో కనుక ప్రభు వస్తే ఎత్తబడే గుంపులో నేను ఉంటాను, ఎత్తబడే గుంపులో నా భర్త ఉంటాడు, ఎత్తబడే గుంపులో నా పిల్లలు ఉంటారు అని ధైర్యంగా ఈ మాట నువ్వు చెప్పగలవా? పరలోక రాజ్యంలో ప్రభుతో యుగాయుగాలు నేను బ్రతుకుతాను. ఒకవేళ ఆ ధైర్యం లేకపోతే ఏ లోపం నీలో ఉందో దాన్ని దిద్దుకొని ఆ రాకడ కొరకు మనం ఆయత్తపడుదుముగాక.